కూరగాయలకెళ్ళినప్పుడు ఈ చిన్న గుమ్మడికాయ తెచ్చుకున్నా. ఎందుకంటే నాకు గుమ్మడికాయ హల్వా అంటే చాలా ఇష్టం. గుమ్మడికాయని ఎప్పుడైనా కత్తితో డైరెక్ట్‌గా కట్ చేయకూడదని చెప్తారనమాట. మా అమ్మ ఇలానే చేసేవాళ్ళు. సో, నేను గూడా ఇదే ఫాలో అవుతున్నా. వెనక్కేసినప్పుడు గుమ్మడికాయ పగలాలి. అలా పగిలితే ఆ తర్వాత కట్ జేసుకోవచ్చు. అందుకే నేను కూడా అలానే చేశాను. ఎందుకు అని నన్ను అడగకండి. నాకు తెలీదు. ఇంక గుమ్మడికాయనైతే నీట్‌గా కట్ జేసి పైనంతా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు. మరీ పెద్ద సైజ్ గాదు. అలా అని మరీ చిన్న చిన్న ముక్కలు గాదు. ఒక మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడగాలి. గుమ్మడికాయ ముక్కలు కడిగిన తర్వాత అందులో ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఉంచేసుకోవాలి. ఎందుకంటే గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఉంటది గదా! ఆ వాటర్ బయటకొచ్చి ఎక్కువ అయిపోతాయన్నమాట. అందుకే జస్ట్ మొత్తం నీళ్ళన్నీ ఒంపేసుకొని, ఆ తర్వాత జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ముక్కల్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. ఏదన్నా వాటర్ ఎక్సెస్ ఉన్నాయి అనిపిస్తే జస్ట్ డ్రైన్ ఔట్ చేసేసుకోండి సరిపోతది. వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే చాలు. ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా బెల్లం వేసుకోవాలి. నేనైతే 1 ½ కప్ వేసుకున్నాను. ఎందుకంటే చిన్న గుమ్మడికాయ కాబట్టి. బెల్లం వేసుకొని కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ముక్కలకి ఈ బెల్లం అంతా పట్టేంత వరకి కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకేం లేదు వీడియోలో చూపిస్తున్నట్టు గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా చిన్నబడిపోయి ఆ బెల్లం పాకం అనేది తేనె కన్సిస్టెన్సీలో రావాలి. అంతే వేడి వేడి గుమ్మడికాయ హల్వా ట్రెడిషనల్ వేలో రెడీ అయిపోయినట్లే. హాఫ్ అన్ అవర్ పడుతది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. వేడి వేడిగా తిన్నా, చల్లగా తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.